హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ ఎక్కడికో వెళ్తున్నామని అర్థమైంది కదా. తమ్నైల్లో చూసారు కదండి, రాయల్ కౌంటీ అని చెప్పేసి. ఇప్పుడైతే మనం రాయల్ కౌంటీ రిసార్ట్స్కి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేమైతే ఇప్పుడు జమ్మలమడుగు రూట్ నుంచి వెళ్తున్నామండి. ఈ జమ్మలమడుగు రోడ్లో మనకి ఇలా రైట్ సైడ్లో పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనిపిస్తుంది. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను తీసుకెళ్లే ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా ప్లీజ్ స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఇలా కొంచెం అంతా స్ట్రైట్గా వెళ్ళిపోగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుందండి. కొంచెం ముందరికి వెళ్ళంగానే మనకి ఇక్కడ బైపాస్ 4 రోడ్స్ జంక్షన్ వస్తుంది. స్ట్రైట్గా వెళ్ళిపోతే జమ్మలమడుగు, లెఫ్ట్ కట్ చేస్తే ఎర్రగుంట్ల బైపాస్ వస్తుంది. మనం ఇప్పుడు రైట్కి కట్ చేస్తే ఇక్కడ దోశ హబ్, టీ టాక్స్ ఇలా ఉంటాయి. ఇలా నుంచి కొంచెం అంతా స్ట్రైట్గా వెళ్ళిపోతే రాయల్ కౌంటీ రిసార్ట్స్ వస్తాయండి. ఈ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైం వాకింగ్స్కి చాలా మంది వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పంట పొలాలండి ఇది వరకు అయితే. ఇప్పుడైతే ఇలా నారాయణవనం అనేసి కొన్ని కాలనీస్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతున్న హౌసెస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. రాయల్ కౌంటీ కట్టిన స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఒక్క హౌస్ కూడా ఉండేది కాదు. బట్ ఆఫ్టర్ రాయల్ కౌంటీ తర్వాత ఇక్కడ చాలా కాలనీస్ లాగా ఏర్పడి పెద్ద పెద్ద హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అండ్ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుందండి. వచ్చేసామండి రాయల్ కౌంటీ రిసార్ట్స్కి. ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అంత బ్యూటిఫుల్గా గ్రీనరీగా ఉంటుంది. చూసారు కదా, ఈ క్లౌడ్స్, ఈ గ్రీనరీ ఇదంతా చూస్తే ఏదో ఒక లాంగ్ ప్లేస్కి వెళ్ళామేమో అన్నంత హ్యాపీ ఫీల్ వస్తుంది. చాలా బాగుంటుంది గ్రీనరీ అంతా కూడా చూస్తూ ఉంటే. ఇటుపక్క అంతా కూడా పంట పొలాలు, ఇటుపక్క ఏమో రాయల్ కౌంటీ రిసార్ట్స్. చూడ్డానికి చూసారా ఎంత బాగుందో. అండ్ ఎంట్రన్స్లో కూడా అదిరిపోతుందండి. ఇలా భయానికి ట్రీ కింద ఒక పెద్ద బుద్ధుడి స్టాచ్యూ ఉంటుంది. బుద్ధుడి స్టాచ్యూ కూడా భలే ఉంటుందండి. అండ్ ఎంట్రన్స్లోనే మనకి అటుపక్క ఇటుపక్క ఒక పెద్ద సింహం విగ్రహాలతో వెల్కమ్ అయితే ఉంటుంది. అదిరిపోయేలాగా ఉంటుంది ఎంట్రన్సే. అండ్ లోపలికి ఎంటంగానే ఈ ఎంబోజ్డ్ పెయింటింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రాయల్ కౌంటీ రిసార్ట్స్కి ఎంటర్ అవ్వగానే చూసారు కదండి మీరు, ఆ గ్రీనరీ, ఆ మొక్కలు, రాయల్ కౌంటీ బిల్డింగ్ ఇదంతా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో కదా. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ సెక్షన్ దగ్గరికి వెళ్తున్నాం. స్విమ్మింగ్ పూల్ సెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ మొక్కలు అయితే ఎంత బాగుంటాయో, ప్రతి ఒక్క మొక్కకి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను. మీరు స్కిప్ చేయకోకుండా మంచిగా చూస్తూ వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ సెక్షన్ అంతా కూడా బ్యూటిఫుల్ గార్డెనింగ్తో ఎంత బాగుంటుందో. ఇంకా పిల్లలకి ఇలా స్విమ్మింగ్ పూల్స్, వాటర్ కనిపిస్తే అస్సలు ఊరుకుంటారా. మంచిగా టైంని స్పెండ్ చేస్తారు పిల్లలు ఇక్కడ వస్తే మాత్రం. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక ఎంబోజీ పెయింటింగ్ కనిపిస్తుంది కదా, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ రాయల్ కౌంటీ కన్స్ట్రక్ట్ అయ్యి 12 years 13 years అలా అవుతుంది. బట్ స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పటికీ మెయింటెనెన్స్ అంతా కూడా అలానే ఉందండి. ఇన్ని ఇయర్స్ ఇంత మంచిగా మెయింటైన్ చేయడం అంటే పెద్ద విషయమే కదా. అండ్ ఇక్కడ పిల్లలు అయితే మంచి టైంని స్పెండ్ చేస్తున్నారండి. మా బాబు కూడా ఆల్మోస్ట్ ఒక 60 to 70% స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. బట్ ఇక్కడ కోచ్ అలా ఏముండరు, పిల్లలు వెళ్ళి డైరెక్ట్గా నేర్చుకోవడమే. ఇది వరకు అయితే ఇలా చిన్న స్విమ్మింగ్ పూల్లో నేర్చుకునేవాడు. ఇప్పుడైతే ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్లో వెళ్తున్నాడు. ఇంకా క్యాప్ పెట్టేసుకొని స్విమ్మింగ్కి అయితే రెడీ అయిపోయాడు. ఇంకా మంచిగా స్విమ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 2 to 3 hours ఇక్కడే మంచిగా టైం స్పెండ్ చేశాడు.
ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ కాగితాల పువ్వుల చెట్టుతో ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా, ఇదంతా వాకింగ్ ఏరియా అండి. చాలామంది ఇక్కడ వాకింగ్ కూడా వస్తూ ఉంటారు. ఈ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా రకరకాల మొక్కలు, పువ్వులు ఎంత ఫ్రెష్గా, ఎంత హెల్తీగా ఉంటాయో. బట్ మనం ఇంటి దగ్గర పెంచుకున్న పువ్వుల చెట్లకి, ఇక్కడ రిసార్ట్స్లో ఉన్న పువ్వుల చెట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా హెల్తీగా కనిపిస్తూ ఉంటాయి ప్లాంట్స్ అన్నీ కూడా. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ చెట్లు అండ్ చిన్న చిన్న మొక్కలు ఉంటాయండి. భలే బాగుంటుంది ప్లేస్ అంతా కూడా. అండ్ మేము వెళ్ళిన రోజు ఏంటంటే క్లైమేట్ అయితే ఎంత బాగుందో అసలు. కొంచెం సేపు మబ్బులు రావడం, కొంచెం సేపు ఎండ రావడం అలా అనిపించింది. అప్పుడప్పుడు వర్షం పడుతూ భలే అనిపించింది క్లైమేట్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర మనకి టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుందండి. బట్ టిఫిన్ సెక్షన్ ఓన్లీ మార్నింగ్ టైమ్సే. ఈవినింగ్ టైమ్స్ అంతా కూడా కాఫీ, టీ, గ్రీన్ టీ, మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనము కొంచెం లైట్ ఫెయిల్ అయిన తర్వాత రెస్టారెంట్ కూడా ఉంటుందండి. రెస్టారెంట్లో కూడా ఫుడ్ తినాలనుకుంటే ఫుడ్ తినచ్చు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో మాత్రం ఇలా టీ, కాఫీ, గ్రీన్ టీ, హాట్ మిల్క్, బూస్ట్, హార్లిక్స్, బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, కార్న్ ఫ్లేక్స్, ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఇక పిల్లల విషయానికి వస్తే ఒక పక్క వర్షంలో తడుచుకుంటూ ఇంకొక పక్క స్విమ్ చేసుకుంటూ ఎంత హ్యాపీ టైంని స్పెండ్ చేస్తున్నారు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలంతా కూడా. సో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. సో ఇక్కడ చిరుజల్లులు పడుతున్నా కూడా ఒక ఫ్యామిలీ అయితే మంచిగా ఫోటో షూట్ చేసుకుంటుంది. ఆల్రెడీ మేము వచ్చినప్పుడు ఒక 2 times అలా వర్షం పడుతుంది వెళ్తుంది. ఇలాంటి క్లైమేట్లోనే ఇలాంటి ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. సో ఇక్కడ చూసిన బిల్డింగ్ అంతా కూడా రాయల్ కౌంటీ బిల్డింగ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల అంతా కూడా. So here is the beautiful Royal County building with the beautiful plants and the flowers. So ఇక్కడ చెప్పాను కదా నేను రకరకాల ప్లాంట్స్, బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూస్తూ అలానే అనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది. అండ్ అటు పక్క అంతా కూడా పిల్లల ప్లేయింగ్ సెక్షన్. బట్ ఇప్పుడు అంతా కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉన్నారు కాబట్టి ఇక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ పైకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పైన అంతా కూడా రూమ్స్ అండి. ఇక్కడ జస్ట్ స్టేయింగ్, అలా కూర్చొని టీ కాఫీ తాగడానికి అలా సిట్టింగ్ లాగా ఉంటుందన్నమాట. సో ప్లేయింగ్ సెక్షన్ అంతా కూడా వర్షం పడుతుంది కాబట్టి పిల్లలు ఎవరు ఇక్కడ రావడానికి ఇష్టపడలేదు. అందరు కూడా మంచిగా స్విమ్మింగ్ దగ్గరే టైం స్పెండ్ చేస్తున్నారు. అంత చిన్న పిల్లలు కూడా లేరు. అండ్ ఇక్కడ పైన అంతా కూడా రూమ్సే అండి. అండ్ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతూ ఉంది నార్మల్గా వెడ్డింగ్ టైమ్స్లో అయితే. బట్ ఇప్పుడైతే ఒక్క ఫోటోషూట్ సెక్షన్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఏం లేవు కదా. ఇక్కడ పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్స్ అయితే ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయంటే మొత్తం సరౌండింగ్స్ అన్నీ కూడా ఫోటోగ్రాఫర్స్తో, న్యూ బ్రైడల్తోనే ఉంటుంది. సో ఇక్కడ నాకు కూడా ఇవన్నీ చూస్తే మంచిగా స్వింగ్ చేయాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ మొక్క చూస్తే నాకు భలే బాగా అనిపించిందండి, బుస్సీగా. సో ఈ మొక్కను చూస్తుంటే నాకు మాటికి వచ్చి ఒక ఈగ వాళ్తుంది. అదేదో రాజమౌళి నాని ఈగ వచ్చి వాలినట్టు వస్తూనే ఉంది. అండ్ ఈ గ్రీనరీ ఇదంతా కూడా మ్యాక్సిమం ఈ ప్లేస్ అంతా కూడా ఫోటోషూట్స్కే ఎక్కువ యూజ్ చేస్తానండి. సో ఇక్కడ ప్లేయింగ్ ఏరియాలో ఇంకా పిల్లలు ఎవ్వరు లేరు కాబట్టి నాకు కూడా మంచిగా స్వింగ్ చేయాలనిపించింది. సో ఇంకా నేను కూడా కొద్దిసేపు ఊగాను. బట్ అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళంతా అబ్బా సన్న బిల్ల వచ్చిందమ్మా అనుకుంటారేమో అని చెప్పేసి కొద్దిసేపు ఊగేసి ఇంకా వెళ్ళిపోయాను. అండ్ మళ్ళీ మబ్బులు వస్తున్నాయి. ఇంతవరకు కొంచెం ఎండ ఉండేది, మళ్ళీ మబ్బులు వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే లైబ్రరీ ఉంటుంది. బట్ ఈవినింగ్ టైమ్స్లో ఇవన్నీ క్లోజ్ చేసేసారు. బట్ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఓపెన్ చేయమన్నా చేస్తారు. బట్ లైబ్రరీ ఏముందని నార్మల్గానే ఉంటుంది అని చెప్పేసి నేనే తీయమని చెప్పలేదు.
అండ్ ఇక్కడ ప్లేయింగ్ సెక్షన్ ఇదంతా కూడా ఉంటుంది. బట్ నేను అవన్నీ ఓపెన్ చేసి చూపించాను అనుకోండి, వాళ్ళు బయటికి ఏమో హ్యాపీగా తీస్తారు, లోపలేమో వచ్చిందమ్మా వయ్యారి అనుకుంటారేమో అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఇంకా ఇక్కడ జిమ్ సెక్షన్, లైబ్రరీ, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అవేనండి. ఇక్కడ వచ్చేసి జిమ్ ఇది. సో అటువైపు లైబ్రరీ, ఇటువైపు ప్లేయింగ్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్ వెళ్ళినప్పుడు ఇండోర్ షూట్ చేస్తానులేండి. సో బిల్డింగ్లో డౌన్ సైడ్లో అంతా కూడా ఇలా జిమ్, లైబ్రరీ, ఎక్సర్సైజ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అండ్ అప్స్టైర్స్లో రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మెంబర్షిప్ వాళ్ళకి ఒక కాస్ట్, నాన్ మెంబర్షిప్ వాళ్ళకి ఒక కాస్ట్ అలా ఉంటాయి. సో ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చిన వాళ్ళకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఇస్తారండి. సో డ్రెస్ చేంజింగ్కి అలా కావాలి కదా. సో నార్మల్గా స్టెప్స్లో అయినా వెళ్ళచ్చు, లేకపోతే ఇలా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. మా కజిన్స్ వల్ల ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రూమ్ రెంట్ తీసుకున్నాం. బట్ రూమ్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. సో అన్ని రూమ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి. అండ్ లివింగ్ సెక్షన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకి లివింగ్ సెక్షన్ ఉంటుంది డౌన్ సైడ్లో, అక్కడ వెళ్తే ఇలా ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ బయట అంతా కూడా ఇలా ఉంటుందండి. సో ఇది వరకు ఒక 3-4 years బ్యాక్ ఇక్కడ మేము ఒక ఫ్యామిలీ పిక్ కూడా తీసుకున్నాం బుద్ధుడి దగ్గర. ఇప్పటికీ ఆ పిక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసుకున్నప్పుడల్లా భలే హ్యాపీగా అనిపిస్తుంది ఫ్యామిలీ పిక్ అది. సో ఇక్కడ లోపల అంతా కూడా రెస్టారెంట్ అండి. మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఉంటుంది రెస్టారెంట్. ఆఫ్టర్నూన్ 3 o'clock 4 o'clock వరకు అలా ఉంటుంది. సో రెస్టారెంట్ ఏరియా అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా రెస్టారెంట్ బయట సైడ్ అండి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గ్రీనరీ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఈ ప్లాంట్ చూసారా ఎంత డిఫరెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలా రకరకాల మొక్కలన్నీ ఉంటాయండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ మబ్బులు వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ ప్లాంట్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సో ఇలా ఎటువైపు చూసినా కూడా గ్రీనరీగానే కనిపిస్తూ ఉంటుందండి. అంత మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు అవుట్డోర్ ఫంక్షన్ చేసుకోవడానికి ఇక్కడ సెట్టింగ్ చేస్తారండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ చిన్న బిల్డింగ్ వచ్చేసి డౌన్ సైడ్స్లో రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అండి. అండ్ అప్ స్టైర్స్లో ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. లైక్ ఎంగేజ్మెంట్, బర్త్డేస్ అయితే మాత్రం అవుట్ సైడ్ సెట్టింగ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కూడా మీకు ఒక 2 floors రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా రెంట్కి ఇచ్చే రూమ్సే అండి. బట్ అవి కొంచెం నార్మల్ రూమ్స్ లాగా ఉంటాయి. అంత 5 star లగ్జరీ రూమ్స్ లాగా కాకోకుండా జస్ట్ 2 star రూమ్స్ అలా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఈ ఫ్లవరింగ్స్ అన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇక్కడంతా కూడా కిచెన్ సెక్షన్ ఏరియా లాగా ఉంటుందండి. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ కృష్ణకమలం ఫ్లవర్ కనిపించింది. ఎంత బాగుంటుందో ఈ ఫ్లవర్. ఎంతమందికి తెలుసా అండి ఇది కృష్ణకమలం అని చెప్పేసి. ఇంకొంతమంది అయితే రాఖీ పువ్వుల చెట్టు కూడా అంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్క పువ్వు కూడా ఎంత ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుందో అంతే హెల్దీగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటుందండి. సో టోటల్ రాయల్ కౌంటీ రిసార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు గ్రాస్ మ్యాట్ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా ఇక్కడ అవుట్డోర్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇది చూడడానికి ఇలా చిన్నగా ఉంది కానీ చాలా పెద్ద స్పేస్ అండి. ఇక్కడ మీకు వైట్ వాల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైవ్ ఇస్తారు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది వరకు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈఎస్ఐకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ట్రీట్ ఇచ్చారు, అప్పుడు చూసాను నేను ప్రొజెక్టర్ లైవ్. భలే బాగుంటుంది. మూవీస్ అలా కూడా ప్లే చేస్తూ ఉంటారు. సో టోటల్ ఓవరాల్గా రాయల్ కౌంటీ వ్యూ అంతా కూడా ఇలా ఉంటుందండి. అండ్ ఇక్కడ టెర్రస్ పైన ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ అక్కడ ఫొటోస్ చాలా బాగుస్తాయని ఫోటోగ్రాఫర్స్ అయితే ఒక డైరెక్టర్ రేంజ్లో ఇక్కడ ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. ఆ వ్యూ పాయింట్లో అయితే ఫోటోషూట్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అండి. చాలా బాగుంటుంది. బట్ యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మనం మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం. షూట్ చేసానా స్టార్ట్ చేసిన ఆల్రెడీ. వెనకలా బాగున్నాడు, అప్పడం అయిపోతాడు.
సో నేను చెప్పాను కదండి స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ కూడా ఒక ఎంబోజ్డ్ పెయింటింగ్ ఉంటుందని చెప్పేసి, సో ఇదే అండి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ కూడా ఉండేది ఇది వరకు, ఇప్పుడైతే లేదు. బట్ ఇది కూడా ఇలా ఫౌంటైన్ లాగా భలే బాగుంటుంది. ఒక స్టోన్స్తో అంతా కూడా ఇట్లా క్రియేట్ చేశారు. బట్ చూడ్డానికి మనకు ఒక కొండ గృహ లాగా అన్నట్టు ఉంటుంది సెట్టింగ్. సో ఇదంతా కూడా ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. కూల్ క్లైమేట్లో చాలా చల్లగా చిరుజల్లులు పడుతూ ఉంటే మనకి ఏం చేయాలనిపిస్తుంది, ఏదైనా హాట్గా తినాలనిపిస్తుంది, ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. సో మేము కూడా ఇంకా టీ ఆర్డర్ చేసుకున్నాం. సో ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ హాట్గా కాఫీ తాగుతూ కూల్గా వ్యూని అయితే ఇలా ఎంజాయ్ చేసాం. సో వన్ ఫైన్ ఈవినింగ్ అంతే ఇలా మంచి టైంని స్పెండ్ చేసాం. సో వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చిన్న బుడ్డోడైతే వాటర్లో తెగ వాకింగ్ చేస్తున్నాడు. అటు నుంచి ఇటు నుంచి అటు ఒక 5-6 టైమ్స్ తిరుగుతూనే ఉన్నాడు. పాపం వాడికి స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దది అయిపోయింది, లోపలికి వెళ్ళిపోతే మునిగిపోతున్నాడు. సో ఇలా వాళ్ళ మదర్ హ్యాండ్తో అటు నుంచి అటువైపుకి అయితే మంచి టైం స్పెండ్ చేశాడు. వాడు ఎంత హ్యాపీగా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ బ్యాడ్మింటన్కి కూడా ఉంది కోర్టు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు అబ్బాయిలు అయితే బ్యాడ్మింటన్ కూడా వస్తున్నారు. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్. ఇంకా సో కొద్దిగా చిరుజల్లులు పడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లైట్ ఫెయిల్ టైం అయిందండి. సో లైట్ ఫెయిల్ అయిన తర్వాత రాయల్ కౌంటీ లైటింగ్స్తో అయితే ఇలా ఉంటుంది. డే లైట్లో కానీ నైట్ లైట్లో కానీ రాయల్ కౌంటీ రిసార్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అన్నట్టు మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ లైక్ హీరోయిన్స్, యాంకర్స్ ఎవరైనా షూటింగ్ పర్పస్కి వచ్చినప్పుడు వాళ్ళ స్టే అంతా కూడా ఇక్కడే ఉంటుందండి. ఇదివరకు అయితే ఎక్కువ సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను మా బాబు మంచి టైంని స్పెండ్ చేసాం. సో లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఇలా ఉందండి. బిఫోర్ చూసారు, ఆఫ్టర్ చూసారు కదా. మీకు ఏది బాగా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అయితే మేము ఇంకా రిటర్న్ అవుతున్నామండి ఇంటికి. ఆల్మోస్ట్ అప్పటికి ఇంకా 7-7:30 అలా అవుతుంది. అప్పటికి ఇంకా చిరుజల్లులు కూడా పడుతున్నాయి. ఆల్మోస్ట్ మేము అక్కడ ఉన్నప్పుడే 2-3 టైమ్స్ వర్షం పడింది. సో సేమ్ టీ టాక్స్ దోస హబ్ ఈ బైపాస్ జంక్షన్ నుంచే మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం. ఆల్రెడీ మీకు అడ్రస్ అనేది కూడా కొంచెం క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో స్పోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ మరెన్నో వ్లాగ్స్ ఇలా షేర్ చేయడానికి ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. సో ప్రొద్దుటూరులో ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. సో సేమ్ మేము వచ్చిన రూట్లోనే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.